బతకడు. ఇల్లు కాలుతుందని తీసుకొస్తే నా కొడుకు ప్రాణం గురించి మాట్లాడతావా నువ్వు? వాడు కన్ను మూసేది నా జోలపాటకి మాత్రమే. వాడి ప్రాణం గురించి మాట్లాడడానికి నీకే కాదు, ఆ దేవుడికి కూడా హక్కు లేదు. చెప్పేది వినమ్మా, కోప్పడుకు. నీ కొడుకేం కాదు, 100 ఏళ్ళు బ్రతుకుతాడు. కొందరు గులాములుగా ఉన్న 100 ఏళ్లు బ్రతకాలనుకుంటారు. ఇంకొందరు ఒక్కరోజు బ్రతికినా సుల్తాన్లా బ్రతికి చావాలనుకుంటారు. ఒకవేళ వీడి రోజు చస్తే నా మాటని నెరవేర్చే యోగ్యత వీడికి లేదనుకుని మర్చిపోతాను. కానీ వాడు ఉండే వరకు ఈ ముళ్ళ ప్రపంచంలో నా ఆశను నెరవేర్చే సుల్తాన్గానే ఉండాలి. చివరికి వాడు చావబోయే రోజొచ్చినా వాడి పాడె మోసే పని కూడా ఎవ్వరికీ దొరకదు. ఎందుకంటే సమాధి దాకా వాడి సొంత అడుగులే ఉంటాయి. ఆ రోజు 2 సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం అంతమైంది. వాడు కూడా. అమ్మా, నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. వచ్చేటప్పుడు ఎవ్వరూ ఏమీ తీసుకురారు, పోయేటప్పుడు ఎవ్వరూ ఏమీ తీసుకుపోరు అంటారు. కానీ వాడు పోయేటప్పుడు అంతా ఎత్తుకెళ్ళిపోయాడు. వాడి చేయి పట్టుకున్న జనాన్ని వాడు చివరి వరకు వదలలేదు. వాడి అస్తిత్వాన్ని ఆ జనం చివరి శ్వాస దాకా వదలరు. అతని గురించి ఒక పుస్తకం రాసి ప్రపంచం మొత్తానికి వాడేంటో చూపిస్తాను సార్. ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, ఒక్కొక్క ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ప్రూఫ్స్ తో సహా చెప్తాను. ఏమని చెప్తారు సార్? మా నాన్న ఇక్కడ ఉండుంటే ఈ కథని పురాణాల్లో వచ్చే భూత ప్రేతాల యోధుల కథగా చెప్పేవారు కాదు, లేదా